నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కోరుకొండ జూనియర్ కాలేజీలో మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం జూనియర్ కాలేజీ నందు ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ. బ్రహ్మ భుజ శక్తి మలమ్మ పతిభక్తి తిమ్మర సుదీయుక్తి కృష్ణరాయణ కీర్తి మా చెవుల రింగుమని మా నీ ఆటలే ఆడుతా నీ పాటలే కాదుతల్లి జై తెలుగు తల్లి. సార్ కూడా మన కళాశాల విద్యార్థియే. గట్టిగా చెప్పట్లు అంటే అమ్మకు సీసీ వెళ్ళాలి. అందుకే మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం కోసం ఇచ్చేటటువంటి ధన్యవాదాలు సార్. మీరు ఇచ్చినటువంటి స్పీచ్ కి తర్వాత ఓకే సారు ప్రముఖ అతిథి మన కాలేజీ పూర్వ విద్యార్థి మన డిఎఫ్ఓ గారికి ఎమ్మెల్యే గారు సత్కరించడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే మన కాలేజీ యొక్క ఒక ప్రైవేట్ స్కూల్లో కానీ చదివితే మీ శక్తిని మీరు కోల్పోతారు. మనం సింపుల్ గా ఆలోచిస్తే మనం అందరం గ్రామీణ ప్రాంతం వాళ్ళు కాబట్టి మన ఇంటి దగ్గర ఒక కోడింగ్ చూసుకుంటే కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ స్కూల్ కి మనకు అర్థమయ్యే భాష చెప్తాను నేను. ప్రైవేట్ స్కూల్స్ కి గవర్నమెంట్ స్కూల్స్ కి ఉన్న వ్యత్యాసం ఏంటంటే మన ఇంటి దగ్గర కోడింగ్ చూస్తే దాని ఆహారం అది సమకూర్చుకుంటుంది. అది సమకూర్చుకుంటే దాని జీవనోపాధి జీవిస్తూ ఉంటది. అదే ఒక పాలన కూడా ఉంటది. అది పాములో పెంచుతారు, నడవలేదు, కదలలేదు, చూడడానికి తెల్లగా అందంగా ఉంటది. మనం పాలం కోడిలాగా ఉండాలా, నాటుకోడిలాగా మంచి పుంజులాగా ఉండాలా అనేది మనం చెక్ చేసుకోవాలి. మన జీవితానికి ప్రైవేట్ స్కూల్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్ అత్యధికమైన విద్యా బోధన చేసే అధ్యాపకులు ఉన్నారని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అలాగే చూస్తే మనం మౌలిక వసతులు కల్పించడంలో కూడా మన హెచ్ఆర్డి మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు కూడా మంచి ప్రణాళికతో ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ 13,000 పైచలకు డిఎస్సి పోస్టులను కూడా తీసి మీకు కొత్తగా టీచర్లు ఇవ్వాలని ప్రిపరేషన్ జరుగుతుంది. అలాగే చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం నిధులు సేకరిస్తున్నారు. ఈ సంవత్సరం సుమారుగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేసిన, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పనిచేసిన, మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు పనిచేసిన, రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ పనిచేసిన మీ భవిష్యత్తు కోసం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు విద్యా రాజానగరంగా మార్చడం ధ్యేయంగా పెట్టుకుని నేను ముందడుగు వేస్తున్నాను. నేను రేపు ఈ జరుగుతున్నటువంటి 24/7 విజయంలో కూడా విద్యకు పెద్దపీట అనేది ప్రత్యేకంగా ఉంది. కాబట్టి తల్లిదండ్రులు బాగా గమనించండి. ఎవరినో చూసి నేర్చుకోవద్దు. గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు, తర్వాత ఇంటికి వస్తారు.
ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన వాడు జీవితకాలం సర్వీస్ చేస్తారు. 35 ఏళ్ళు, 33 ఏళ్ళు, చివరి 30 ఏళ్ళైనా చేస్తారు. దాని భరోసా వేరు. లేదా ప్రభుత్వ పాఠశాలలో చదివినాడు ఒక స్వయం ప్రతిపత్తితో ఏ రంగాన్నైనా చూపించగలడు, వ్యాపారం చేయగలడు, కాళ్ళ మీద నిలబడగలడు, ఒక రాజకీయ నాయకుడు కాగలడు, ఏదైనా చేయగలడు. ఏది అవకాశం లేదు వెళ్ళి వ్యవసాయం చేయగలడు. మీరు ప్రభుత్వ పాఠశాలలో చదివినాడు దేనికి పనికి, ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నవాడు ఏమీ ఆలోచించలేదు. వాడు ఎక్కడ పని చేయగలడు? పొలంలో పని చేయమంటే అయిపోయి నేను పొలంలో పని చేసినప్పటి నుంచి నేను పెరిగిన అట్మాస్ఫియర్ వేరు. వ్యాపారం చేయరా అయిపోయి నా క్లాస్ 1 వ్యాపారం కావాలంటే ఆ క్లాస్ 1 వ్యాపారం వచ్చేసరికి వయసు కాస్త అయిపోతుంది. ప్రైవేట్ స్కూల్లో చదివే దానికంటే కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థికి పవర్ ఎక్కువ ఉంటుంది. ఆ పవర్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువగా ఊహించుకొని అనవసరంగా ప్రైవేట్ స్కూల్స్ మీద మక్కువ పెంచుకొని పిల్లల జీవితాన్ని పాడు చేయొద్దని శిరస వంచి తల్లులందరినీ కూడా ప్రార్థిస్తున్నాను నేను. అంటే దీని ఏదో గవర్నమెంట్ స్కూల్ ప్రమోట్ చేయడానికి ఇంకోదానికో కాదు. వేణు నాకులాంటి వాళ్ళు సక్రమంగా చదువుకుంటే పైకి వస్తారు, ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పిన ఆశ. ఇక్కడ వాళ్ళు అభివృద్ధి చెందడమే నా యొక్క జీవిత లక్ష్యంగా పెట్టుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. నా కృషి, నా పట్టుదలతో పాటు నా నిరంతర ప్రణాళిక కూడా వీళ్ళకి ఉపయోగించి వీళ్ళ అభివృద్ధి చేయడం కోసం నా తపన అంతా అని చెప్పి మరొక